అయోధ్యకి పంపించిన లడ్డూల్లో కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డులు వేరే నెయ్యితో తయారు చేస్తామని. కొంతమంది వ్యక్తుల పేరు ప్రస్తావించారని నేను ప్రస్తావించాను, కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు 2 డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ ఎసెన్షియల్స్ 1,005 కిలోలు, అదేవిధంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పల్మనేరులో ఉన్న ఒక సంస్థ వాళ్ళ దగ్గర నుంచి 1,005 కిలోలు. మనోహర్ గారు, కళ్యాణ్ కుమార్ గారు ఇద్దరు వాళ్ళ హైకమాండ్ ఇచ్చిన స్క్రిప్ట్ని బాగా చదువుతూ ఉంటారు పొల్లు పోకుండా. అంటే మహాభక్తులండి బాబు వీళ్ళు. అంటే బాబు గారికి, దేవుడికి కాదు. ఆ సనాతన ధర్మ పరిరక్షణ ఏమో కానీ ఈ బాబు గారి కంపెనీ, మన హెరిటేజ్ కంపెనీ పరిరక్షణ మటుకి బాగా భుజాన్ని ఎత్తుకున్నారు మన వీళ్ళిద్దరు. అంటే ఈ న్యూస్ చూడండి, జనవరి 2024లోని న్యూస్. సౌరభ్ బోరా టీటీడీ మెంబర్ అండ్ ప్రీవియస్ మెంబర్ రామేశ్వరరావు గారు ఇద్దరు అయోధ్యలో ఉన్న ప్రాణ ప్రతిష్టకు 2,000 కేజీలు నెయ్యి డొనేట్ చేసినట్టు అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేసినాయి. అంటే ప్రత్యేక నెయ్యి అంటే వేరే నెయ్యి వెళ్ళినట్టా లేదా? సరే, ఈరోజు మనోహర్ గారు వచ్చి మాకు కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ 2 కంపెనీల పేర్లు చెప్తా ఉన్నారు. ఒకటి వీకే డైరీ ఎసెన్షియల్స్, ఇంకోటి పరాగ్ మిల్క్ ఫుడ్స్. సరే, వీకే డైరీ ఎసెన్షియల్స్ ఎవరిది అంటే మన హైదరాబాద్లో అబ్సల్యూట్ మిల్క్ అనే బ్రాండ్ మన దీప్యా రెడ్డి గారి కంపెనీ. ఆమె మిల్క్ ప్రొడక్ట్స్కి హైదరాబాద్లో మంచి పేరుంది. అంటే మీరు ఏ హోటల్లో వెళ్ళి అడిగినా వాళ్ళు కొనే కర్డ్, వాళ్ళు కొనే మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఈమె దగ్గర నుంచే కొంటారు. ఎందుకంటే ఆమె కొంచెం ప్రైస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రొడక్ట్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు, కాంప్రమైజ్ అవ్వరని ఆమెకు మంచి పేరుంది. 2 పరాగ్ మిల్క్ ఫుడ్స్ పలమనేరు. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అంటే ఈ కంపెనీని 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అదే సంవత్సరంలో హెరిటేజ్ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ పరాగ్ మిల్క్ ఫుడ్స్కి 2025లో రీసెంట్గా ఛాంపియన్ ఆఫ్ డైరీ అవార్డు అని ఒకటి ఇచ్చినారు. మీరు జనరల్గా ఏ న్యూస్ అంటే మన పరాగ్ మిల్క్ ఫుడ్స్ గురించి ప్రాఫిట్ లాస్ లేకపోతే రెవెన్యూకి సంబంధించిన న్యూస్, లేకపోతే హెరిటేజ్కి సంబంధించిన ప్రాఫిట్ రెవెన్యూకి సంబంధించిన న్యూస్ చూస్తే దాన్ని పరాగ్ మిల్క్ ఫుడ్స్తో ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు. పైన కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను చూడండి. అంటే పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఈజ్ ద నంబర్ 1 కాంపిటీటర్ ఫార్ హెరిటేజ్ ఫుడ్స్. ఈ 2 కంపెనీలు ఎప్పుడు అంటే ప్రతి క్వార్టర్లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో ఇద్దరు కంపీట్ అవుతూ ఉంటారు. చాలా టైట్ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి క్వార్టర్లో. ఈ 2 కంపెనీలు అంటే మన హెరిటేజ్ మరియు పరాగ్ మిల్క్ ఫుడ్స్ యొక్క లాస్ట్ క్వార్టర్ రెవెన్యూ చూడండి. పరాగ్ది 1,013 కోట్లు అయితే హెరిటేజ్ది 1,112 కోట్లు. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 2 ఈక్వల్గానే ఉంటాయి. అంటే టైట్ కాంపిటీషను. ఈ నెయ్యి గోలంతా చూస్తే కేవలం హెరిటేజ్ యొక్క కాంపిటీషన్ని తగ్గించడానికి లేకపోతే వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి చాలా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరైతే కాంపిటీషన్గా ఉంటారో వాళ్ళ పేర్లు తీయటం, తద్వారా ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళ ఆధిపత్యాన్ని లేకపోతే నేషన్ వైడ్గా కూడా వాళ్ళ సేల్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారని అనిపిస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే మనోహర్ గారిని, కళ్యాణ్ కుమార్ గారిని ఇద్దరిని స్క్రిప్టులు ఇచ్చి బాగా వాడుకుంటా ఉన్నారు మన బాబు గారు. చెప్పాను కదా, వాళ్ళకంటూ ఒక పార్టీ అంటూ ఏం లేదండి. వాళ్ళకి బాబు గారు ఎట్టా చెప్తే అట్ట. మా హెరిటేజ్ కంపెనీ కూడా బాగా ఇబ్బందిగా ఉండదు కళ్యాణ్ కుమార్. నువ్వు పోయే కొంచెం ఈ 2 కంపెనీల పేర్లు కూడా ఈ రొచ్చులోకి లాగు. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ తగ్గితే మాకు కొంచెం ప్రాఫిట్ పెరిగిద్దే. షూర్ సార్, సల్యూట్ అని చెప్పి ఆయన చెప్పినట్టు ఆయన తానా అంతే తందానా ఆయన ఇచ్చిన ప్రతి స్క్రిప్ట్ని పొల్లు పోకుండా చదువుతూ ఉండారు.